నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు డిఎంఎస్ అసోసియేట్స్ ఫౌండర్ మధు గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా పర్సనల్ లోన్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అమలు చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మధు గారు. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, డిఎంఎస్ అసోసియేట్స్ అంటేనే పర్సనల్ లోన్స్ ఇవ్వడంలో మీకంటే ఒక మంచి బెంచ్ మార్క్ ఉంది. ఏంటి అసలు ఈ పర్సనల్ లోన్స్కి సంబంధించి ఏం చెప్తారు? అసలు బేసిక్గా నేను అసలు కంప్లీట్గా వర్క్ చేసింది కూడా పర్సనల్ లోన్ డివిజన్లోనే వర్క్ చేశాను 10 years బ్యాంకింగ్ సెక్టార్లో. సో అందువల్ల పర్సనల్ లోన్ ఇన్డెప్త్ మేము ఫస్ట్ నుంచి ఉన్నాం సార్. ఈ అన్సెక్యూర్డ్ లోన్లో ఏంటంటే సార్, ప్రజెంట్ కరోనా తర్వాత కంప్లీట్ డిజిటలైజేషన్ అయింది. అందువల్ల జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు పర్సనల్ లోన్ కావాలి, ఈ చిన్న విలేజ్ నుంచి చూసుకుంటే, చిన్న టౌన్ దగ్గర నుంచి చూసుకుంటే మెట్రో సిటీస్ వరకు కూడా ఎవరు పర్సనల్ లోన్ కావాలి అన్న ఇప్పుడున్న డిజిటల్ ప్రాసెస్లో మేము ఈజీగా చేయగలుగుతాం సార్. అండ్ మాకున్న స్ట్రెంత్ ఏంటంటే సార్, ఏ బ్యాంకులో ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ లోయెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఎక్కడ వస్తుంది అనేది మేము 2 minutesలో చెప్పేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ బేస్ చేసుకొని ప్రాసెస్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 2 to 3 daysలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అయితే ఇప్పుడు డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే ఆ పర్సన్కి ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కానీ వాళ్ళ నేపథ్యం కానీ ఇదంతా అసలు ఎలా ఉంటుంది అంటారు? పర్సనల్ లోన్ అనేది బేసిక్గా సార్ ఎంప్లాయీస్కి ఇచ్చేది. అదే బిజినెస్ వాళ్ళకు చూసుకుంటే బిజినెస్ లోన్ అంటారు దాన్ని. పర్సనల్ లోన్ అంటాం కంటే బిజినెస్ లోన్ అనడమే కరెక్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ అవుతుంది. సో పర్సనల్ లోన్ ఎంప్లాయీస్కి ఇచ్చేటప్పుడు మినిమం శాలరీ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్ సార్. సో ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో 3 months అయినా పర్లేదు, 1 month అయినా పర్లేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది 6 months, 1 year, 3 years అనేది చూస్తాము. బట్ మినిమం యాజ్ ఐ టోల్డ్ యూ, మినిమం శాలరీ క్రైటీరియా అన్నట్లు 20,000 లేటెస్ట్ 3 monthsలో అకౌంట్లో క్రెడిట్ అయ్యి ఉంటే మనం పర్సనల్ లోన్ ఎవరికైనా చేయొచ్చు. దట్స్ మైట్ బి ప్రొప్రైటర్షిప్ కంపెనీ, దట్స్ మైట్ బి పార్ట్నర్షిప్ కంపెనీ, దట్స్ మైట్ బి ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ గవర్నమెంట్. ఏ ఎంప్లాయీకైనా 20,000 అండ్ అబోవ్ శాలరీ బ్యాంకులో క్రెడిట్ అయితే చాలు సార్, మనం పర్సనల్ లోన్ ఇప్పించగలం. సో అదేవిధంగా ఇప్పుడు డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే ఎటువంటి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకొని రావాలి అంటారు డిఎంఎస్ అసోసియేట్స్కి పర్సనల్ లోన్ కోసం? సార్ డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక తీరుగు ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్లో ఒక తీరుగు ఉంటుందండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేసరికి మనకి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, 3 months పే స్లిప్స్, 4 months బ్యాంక్ స్టేట్మెంటు, 2 years Form 16, 1 color ఫోటో, ఇవి తీసుకొని వస్తే సరిపోతుంది. అండ్ అదే ఎన్బిఎఫ్సిస్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఎన్బిఎఫ్సిస్ 6 months స్టేట్మెంట్ అడుగుతుంది, కొన్ని 1 year అడుగుతుంది. ఈ విధంగా డాక్యుమెంటేషన్ అనేది సింపుల్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న సినారియాలో 99% బ్యాంక్స్ ఏంటంటే డిజిటలే ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదు. మాకు కాంటాక్ట్ చేస్తే డాక్యుమెంట్స్ లిస్ట్ పెడతాము. ఆ లిస్ట్ ఇమీడియట్లీ మీరు రెడీ చేసుకుంటే మా ఎగ్జిక్యూటివ్ వచ్చి డిజిటల్గా ప్రాసెస్ చేయడం, లేకపోతే మీరు అన్ని డాక్యుమెంట్స్ మెయిల్లో పంపించేస్తే డిజిటల్గా కంప్లీట్ 100% డిజిటల్ ఉన్న బ్యాంకులో అయితే మెయిల్ పంపించేస్తే ఆ మెయిల్ త్రూనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు లోన్స్ విషయంలో సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా అన్సెక్యూర్డ్ లోన్స్లో. చాలా ఇంపార్టెంట్ అన్సెక్యూర్డ్ లోన్స్లో. కాబట్టి అందుకని అడుగుతున్నా, పర్సనల్ లోన్స్కి సంబంధించి ఏంటి అసలు ఇక్కడ సిబిల్ స్కోర్ని ఎంతవరకు మీరు కన్సిడర్ చేస్తారు? ఏంటి అసలు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు అంటే ఒకప్పుడు సిబిల్ స్కోర్ అనేది పారామీటర్, సిబిల్ స్కోర్ నెంబర్ ఉంటుంది. 300 to 900 అనేది సిబిల్ ఉండేది. సిబిల్ అసలు లేని వాళ్ళకైతే -1 కానీ 0 అంటాం. సో ఒకప్పుడు ఏంటంటే సార్, బ్యాంకింగ్ సెక్టర్లో ప్రతి బ్యాంకు కంపల్సరీ నాకు 750 సిబిల్ ఉంటేనే చేస్తా, 720 ఉంటేనే చేస్తా అనేది. బట్ సినారియో మారింది సార్. ఇప్పుడు కంపల్సరీ మినిమం స్కోర్ ఇంత ఉండాలని లేదు. ఒకవేళ ఒక కస్టమర్కి 800 సిబిల్ స్కోర్ ఉండి లేటెస్ట్గా ఒక 3-4 చెక్ బౌన్సెస్ అయితే లోన్ ఇవ్వరండి. ఒక కస్టమర్కి 650, 600 సిబిల్ స్కోర్ ఉండి కూడా అతను లేటెస్ట్ 1 year నుంచి చెక్ బౌన్స్ లేకుండా, ఓవర్ డ్యూ లేకుండా, క్రెడిట్ కార్డ్ డిలే పేమెంట్ లేకుండా కడుతున్నాడు అనుకోండి. బై ఎక్స్ప్లెయినింగ్ సిచ్యువేషన్, ఆ క్లయింట్ యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం అన్ని బ్యాంకుకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా లోన్ వచ్చే విధంగా చేస్తాం సార్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, సిబిల్ స్కోర్ అనేది పారామీటర్ కాదు. సిబిల్ రిపోర్ట్లో ఉన్న డిపిడీస్ అండ్ పేమెంట్ రికార్డ్స్ని బేస్ చేసుకొని లోన్స్ అనేది ఇస్తాయి సార్. అండ్ అంటే సిబిల్ స్కోర్ ఒకటే కాకుండా అంటే ఇంకా మీ దృష్టికి అంటే మేజర్గా ఎలాంటి ఇష్యూస్ వస్తుంటాయి పర్సనల్ లోన్స్కి సంబంధించి? అంటే లోను అప్రూవ్ చేయడంలో ఎక్కడ డిలే అవుతుంది అంటారు ఎక్కువగా కూడా?
డిలే అనేది పర్సనల్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్లో ఆల్రెడీ లోన్స్ ఉంటాయి సార్. క్లయింట్స్ మనకి ఆల్రెడీ ఉన్న లోన్స్, ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్పకపోవడం. సో చెప్పకపోయినప్పుడు మేమేం చేస్తాం, ఇమీడియట్లీ డిజిటల్ ప్రాసెస్ ఉంది, ఇమీడియట్లీ కస్టమర్కి 1 డేలోనో 2 డేలో లోన్ వచ్చేస్తుంది అనే ఇంటెన్షన్తో చేస్తాం ప్రాసెస్. దాని తర్వాత సిబిల్ చూసిన తర్వాత వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ ఇంత ఉన్నాయి అండ్ పర్సనల్ లోన్ ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ఇంత ఉన్నాయని చూపించినప్పుడు దాన్ని మళ్ళీ మేము రికార్డ్స్ అంటే కార్డ్ బిల్స్ తీసుకొని, ఒకవేళ ఆయన పే చేసి ఉంటే దాని బిల్స్ తీసుకొని, ఆల్రెడీ రీసెంట్గా క్లోజ్ చేసిన పర్సనల్ లోన్స్ కానీ ఇంకేదైనా లోన్స్ ఉంటే దానికి సంబంధించిన ఎన్ఓసీలు ఆ రీపేమెంట్ ట్రాకులు తీసుకొని బ్యాంకుకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము అప్రూవ్ చేయించుకునేసరికి అక్కడ మాత్రమే టైం వేస్ట్ అవుతుంది తప్ప కొన్ని సినారియోలో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు క్లయింట్ లేకపోవడం, ఆయన అవైలబిలిటీ లేకపోతే కొన్ని బ్యాంక్స్ ఏంటంటే కస్టమర్తోనే కంపల్సరీ ఆ క్లయింట్తోనే ఫోటో దిగాల, జియో ట్యాగింగ్లోనే ఫోటో దిగాలి అనే కొన్ని పారామీటర్స్లో ఉంటుంది. ఆయన అవైలబిలిటీ లేకపోతే మళ్ళీ రీవెరిఫికేషన్కి ఇనిషియేట్ చేయాల్సి వస్తుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మాత్రం తప్ప వేరే ఏముండదు సార్. ఇప్పుడున్న డిజిటల్ ప్రాసెస్లో వితిన్ 24 అవర్స్ డిస్బర్స్ చేసే కేసులు పర్ డే మాకు వచ్చే కేసెస్లో వితిన్ 24 అవర్స్ 20% 30% ఆఫ్ ది కేసెస్ 24 అవర్స్లోనే డిస్బర్స్ అయిపోతాయి. సో అయితే ఇప్పుడు అంటే చాలామంది పర్సనల్ లోన్స్ విషయంలో ఏమనుకుంటారంటే పర్సనల్ లోన్ తీసుకుంటే కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది ముందే లోన్ తీసేసుకుంటారు. బట్ ఆ తర్వాత తెలుస్తుంది పర్సనల్ లోన్స్కి ఎక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదని. మరి అంటే ఇటువంటి సినారియోస్ని మీరు ఎలా చూస్తారు సార్? అసలు పర్సనల్ లోన్స్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది అసలు లేదండి. ఎందుకంటే హోమ్ లోన్ వీటిలలోనే కొన్ని సెక్షన్స్ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. పర్సనల్ లోన్ యాజ్ ఇట్ ఈస్ అన్సెక్యూర్డ్ లోన్, దెర్ ఈజ్ నో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ పర్సనల్ లోన్స్. సో మధు గారు, మరి వడ్డీ రేట్ల విషయానికి వస్తే పర్సనల్ లోన్స్ పైన వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి అండ్ ప్రాసెసింగ్ ఫీజులు అదనంగా ఇంకా ఎటువంటి ఛార్జెస్ ఉంటాయంటారు అసలు? పర్సనల్ లోన్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది క్లయింట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఉంటుంది సార్. ఇక్కడ హోమ్ లోన్స్లో యూజువల్గా ఏంటంటే 8.3 నుంచి 8.75 అనేది ఐడియల్ రేటు, క్లయింట్ టు క్లయింట్ ఆ మధ్యలోనే ఉంటుంది. బట్ ఈ అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్కి వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంటుంది సార్. పర్సనల్ లోన్స్లో 10.5 లీస్ట్ రేటు, కొన్ని బ్యాంక్స్ 10.25 కూడా ఇస్తున్నాయి, 1-2 బ్యాంకులు అవి ప్రైవేట్ సెక్టార్లో. 10.5 అనేది లీస్ట్ రేట్ ఉంటుంది సార్. అండ్ ప్రాసెసింగ్ ఫీ అంటారా, కొన్ని టైమ్స్లో ప్రాసెసింగ్ ఫీ 0 ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ ఆఫర్ పెడుతుంటాయి ప్రాసెసింగ్ ఫీ 0 అనేది. సో అట్లా కాకుండా మినిమం 0.25% నుంచి 1%, ఆర్ ఎన్బిఎఫ్సిస్కి వెళ్తే 2% కూడా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్కి వచ్చేసరికి 10.5 నుంచి చూసుకుంటే 25% కూడా ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అది యాజ్ ఐ టోల్డ్ యూ క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని ఉంటుందండి. బట్ మనం చూసుకొని ఏ బ్యాంకులో ఎంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కొద్దిగా కంపేర్ చేసుకొని ఒక పూట వర్కౌట్ చేసుకొని తీసుకోవడం అనేది బెస్ట్ సార్. ఎందుకంటే సడన్గా అప్లై చేస్తారు ఏదో ఎమర్జెన్సీ పర్పస్లో, ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముందేదో ట్రై చేద్దాం సార్ అని చెప్తారు, బట్ లాస్ట్కి 14% 15% అన్నప్పుడు సర్ప్రైజ్ అవ్వాల్సి వస్తుంది. సో మేము 18 ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టార్లో సర్వీసెస్ ఇస్తున్నాము. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే మా నెంబర్కి ఒక కాల్ చేసి ఒక 2 మినిట్స్లో మా దగ్గర పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత అనేది తెలుసుకోండి. మా సర్వీసెస్ మంచిగా అనిపించినాయి, మేము చెప్పిన విధానం బాగుంది అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు అంటే పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి చాలా రకాల ఏజెన్సీస్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి, బట్ ఎందుకు పర్టికులర్గా డిఎంఎస్ని అప్రోచ్ అవ్వాలి అంటే డిఎంఎస్ దగ్గర ఉన్న ఆ క్వాలిటీ అంటే ఆ గ్రేట్నెస్ ఏంటి అసలు? సార్ డిఎంఎస్లో ఉన్న మేజర్ పాయింట్ ఏంటంటే సార్, ఒక క్లయింట్ లోన్ కావాలి అని మా దగ్గరికి రాగానే ఇమ్మీడియట్లీగా క్లయింట్ ప్రొఫైల్ తీసుకుపోయి బ్యాంక్లో లాగిన్ చేయడం, అదేదో చిన్న చిన్న ఇష్యూస్ ఉండగానే రిజెక్ట్ అయింది సారీ సార్ అని చెప్పడం ఇట్లుండదు సార్. ఫస్ట్ ప్రొఫైల్ రాగానే మేము ఒక 2-3 అవర్స్ ప్రొఫైల్ మీద మా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టడీ చేస్తారు. అసలు ఈ కస్టమర్ శాలరీ ఎంత ఉంది, డిజిగ్నేషన్ ఏంటి, ఆయన ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని ఏ బ్యాంకులో ఫిట్ అవుతుంది. అండ్ డిజిగ్నేషన్ ఎందుకు అన్నా అంటే గవర్నమెంట్ సెక్టార్లో Group 4 క్యాడర్ కానీ కొన్ని హజార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కొన్ని డిజిగ్నేషన్స్కి ఇవ్వరు. అలాంటి డిజిగ్నేషన్కి ఏ బ్యాంకులో వస్తుంది, రాదు అనేది లేదు.
ఏదో ఒక బ్యాంక్ అయితే ఇస్తుంది కదా. సో డిఎంఎస్లో ఉన్న స్ట్రెంత్ అది. ఏ బ్యాంకులో వస్తుంది ఫస్ట్ అనాలిసిస్ చేసి దాని తర్వాతనే లాగిన్ చేస్తాం తప్ప ఫైల్ వచ్చింది కదా ఇమీడియట్లీ చేద్దామని ఉండదు. 2 hours మినిమం దాని ప్రొఫైల్ని స్టడీ చేస్తారు మా వాళ్ళు. దాని తర్వాత కస్టమర్కి ముందు ఇన్ఫామ్ చేస్తాం, సార్ మీ ప్రొఫైల్ ఈ బ్యాంకులో ఫిట్ అవుతుంది, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రాసెసింగ్ ఫీ ఇంత వస్తుంది, ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఇంత ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే పిన్ టు పిన్ దాని తర్వాతనే మేము లాగిన్ చేస్తాం. సో మధు గారు, ఫైనల్గా పర్సనల్ లోన్ కోసం డిఎంఎస్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇంటరెస్ట్లో? పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ మాకు కాల్ చేయాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబరు మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి జస్ట్ 2 minutesలో మీ లోన్ ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత అనేది మా దగ్గర తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. డిఎంఎస్ అసోసియేట్స్ ద్వారా పర్సనల్ లోన్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్న దాని గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.